డిఫరెంట్ కంపెనీస్ సంబంధించి వాళ్ళ ఒక సీక్వెన్స్ ఫాలో అవుతా ఉంటారు. పొజిషన్ ఈ సీక్వెన్స్ ఫాలో కావాలండి. ఇది అని చెప్తే వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. సో ఆ సీక్వెన్స్ మనం జనరేట్ చేస్తాం. అది ఎలా అంటే సో మేనేజ్ సీక్వెన్స్ లోకి వెళ్ళేసి వీ హ్యావ్ టు గివ్ ద సీక్వెన్స్ నెంబర్ అండ్ వీ హ్యావ్ టు రైట్ ద వన్ బిజినెస్ రూల్ అండ్ మ్యాప్ ద సీక్వెన్స్ అండ్ వీ హ్యావ్ ద ప్లేస్ టు configure of the definition and the position. ఓకే. సో అది సో చేంజ్ రీజన్స్ ఏమన్నా మన కంపెనీలో సో పొజిషన్స్ లో ఉన్నటువంటి ఫీల్డ్స్ లో ఏదైనా అప్డేట్స్ జరిగితే సో సో కంపెనీ కానీ బిజినెస్ యూనిట్ డివిజన్ డిపార్ట్మెంట్ లొకేషన్ సైట్ సమ్ అదర్ థింగ్స్ జాబ్ ఫంక్షన్ జాబ్ కోడ్ స్టాండర్డ్ వీక్లీ అవర్స్ ఏదైతే ఈ పొజిషన్స్ లో ఉన్నటువంటి ఏమన్నా ఫీల్డ్స్ లెవెల్లో ఏమైనా చేంజెస్ జరిగితే సో చేంజ్ రీజన్ అనేది ఫీల్డ్ దగ్గర సో అప్డేట్ అని రావాలి. యాక్చువల్ మనకి ఇక్కడ 3 డ్రాప్ డౌన్ ఆప్షన్స్ ఉంటాయి. సో న్యూ అప్డేట్ డియాక్టివేట్ సో ఈ పొజిషన్స్ అండ్ ఇంకోటి పొజిషన్స్ వచ్చే వరకు కాపీ పొజిషన్ ఇది ఒక రూల్. తర్వాత సో ప్రాపగేషన్ రూల్స్ అండి. ఈ ప్రాపగేషన్ రూల్స్ ఏంటంటే జాబ్ కోడ్ టు పొజిషన్, పొజిషన్ టు జాబ్ ఇన్ఫర్మేషన్ టు పొజిషన్ ఈవెంట్. సో ఈ 2 days టుడే అండ్ టుమారో we have to finish the all position related business rules. ఓకే. సో ఈ రోజు టాపిక్ వచ్చే వరకు నేను మనం ఎక్కడైతే ఫినిష్ అది స్టక్ అయిపోయి ఉన్నామో దానికి సంబంధించింది మనం స్టార్ట్ చేద్దాం. సో సేమ్ థింగ్ జాబ్ ఆర్ జాబ్ కోడ్ జాబ్ క్లాసిఫికేషన్ దాని నుంచి సో మీకు కన్ఫ్యూజ్ కాకుండా జాబ్ క్లాసిఫికేషన్ టు పొజిషన్. సో దీన్ని ఇప్పుడు మనం ఫాలో అయిపోదాం. దీనికోసం మనం ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు గో టు ద కాన్ఫిగర్ బిజినెస్ రూల్ లోకి వెళ్దాం. So configure business rules. So we need to add, we can press symbol. Then go to the basic. Okay. So base object ఇక్కడ సెలెక్ట్ చేస్తాం బేసిక్. సో ఇక్కడికి వచ్చేసి మనకు కావాల్సిన విధంగా జాబ్ క్లాసిఫికేషన్ పెట్టాం. జాబ్ క్లాసిఫికేషన్ టు పొజిషన్. సో బేస్ సబ్జెక్ట్ వచ్చాక మనం పొజిషన్ తీసుకుంటాము. మనం దేనికైతే బిజినెస్ రూల్స్ రాస్తున్నామో వాటిని బేస్ సబ్జెక్ట్ గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ పొజిషన్ సెర్చ్ చేద్దాం. సో కంటిన్యూ. సో చూసారు కదా మన బేస్ సబ్జెక్ట్ ఏదైతే తీసుకున్నామో పొజిషన్ అది రావడం జరుగుతుంది. ఇక్కడ మన కండిషన్స్ ఏంటంటే పొజిషన్ లో ఉన్నటువంటి జాబ్ కోడ్ ద్వారా జాబ్ క్లాసిఫికేషన్ లో ఉన్నటువంటి కామన్ ఫీల్డ్స్ పొజిషన్ లో ఉన్న కామన్ ఫీల్డ్స్ లో డేటా అనేది ఫిల్ అయిపోవాలి. సో దేని ద్వారా రావాలంటే జాబ్ కోడ్ ద్వారా రావాలి. ఇది మన కండిషన్స్. సో ఇది రూల్. ఓకే. సో దానికి మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే పొజిషన్ లో ఉన్నటువంటి జాబ్ కోడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే
సో పొజిషన్లో ఉన్నటువంటి జాబ్ కోడ్ నల్ కాకుండా ఉంటే దాని కండిషన్ సెట్. సో మన కామన్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయో వి నీడ్ టు ఫస్ట్ ఫైండ్ అవుట్. ఇంకోటి, సో మనం ఎప్పుడైనా సరే 2 ఆబ్జెక్ట్స్‌లో ఉన్న డేటాని కంపేర్ చేసినప్పుడు దాంట్లో ఉన్న డేటా టైప్, దీంట్లో ఉన్న డేటా టైప్స్ అంటే దాంట్లో వాల్యూస్, దీంట్లో వాల్యూస్ ఈక్వల్‌గా ఉండాలి. ఒకవేళ వాల్యూస్ పర్ఫెక్ట్‌గా లేకపోయినా, సో డేటా టైప్స్ సరిగ్గా లేకపోయినా మనం బిజినెస్ రూల్ రాసినా గాని అది అప్లై కాదు. ఓకే. సో, సో జాబ్ కోడ్ ఆర్ జాబ్ క్లాసిఫికేషన్ జాబ్ అనేది మనం ఎక్కడ చూసుకుంటాం? ఇట్స్ ఏ ఎండీఎఫ్ ఆబ్జెక్ట్. సో దానికి మేనేజ్ డేటాలోకెళ్ళేసి చెక్ చేసుకుంటాం. పొజిషన్ మేనేజ్ డేటాలో చెక్ చేసుకోవచ్చు. అలాగే మేనేజ్ పొజిషన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ 1 మినిట్. సో జాబ్ క్లాసిఫికేషన్. సో మీరు ఇది మాత్రం గుర్తుంచుకోండి. జాబ్ అన్నా, జాబ్ క్లాసిఫికేషన్ అన్నా, జాబ్ కోడ్ అన్నా ఒకటే. ఓకే. సో, సో డిఫరెంట్‌గా కొంతమంది కాల్ చేస్తుంటారు. సో ఆర్గనైజేషన్ నీడ్స్‌ని బట్టి. సో జాబ్ అన్నా ఇదే, జాబ్ కోడ్ అన్నా ఇదే, జాబ్ క్లాసిఫికేషన్ అన్నా ఇదే. ఓకే. దీంట్లో మీరు ఎటువంటి కన్‌ఫ్యూజ్ కావద్దు. సో వీటిలోటువంటి మనకి కామన్ ఫీల్డ్స్ ఏమేవైతే ఉన్నాయో మేనేజ్ డేటా ఇది. సో మేనేజ్ పొజిషన్ కూడా చెక్ చేసుకుందాం. పొజిషన్. సో జాబ్ టైటిల్. సో జాబ్ కోడ్ ఉంది ఇక్కడ. సో దీంట్లో కామన్ ఫీల్డ్ జాబ్ టైటిల్, జాబ్ టైటిల్. సో పే గ్రేడ్ ఉంది. ఎక్కడ పే గ్రేడ్? సో జాబ్ ఫంక్షన్ జాబ్ లెవెల్ ఉంది. సో ఇక్కడ జాబ్ లెవెల్. స్టాండర్డ్ వీక్ లెవెల్స్. సో కొన్ని ఫీల్డ్స్ ఏదైతే మనం దాంట్లో హైడ్ చేసి ఉండటం జరిగింది. అది పొజిషన్‌లో కాన్ఫిగర్ ఆబ్జెక్ట్ డెఫినిషన్‌లోకి వెళ్ళేసి, పొజిషన్స్‌లోకి వెళ్ళేసి మనకి ఏ ఫీల్డ్స్ కావాలో వాటిని కొన్ని హైడ్ చేస్తున్న వాటిని విజిబిలిటీ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో యువర్ బుక్ ప్రకారం మీరు వాటిని చేసేయండి. ఈ ఆబ్జెక్ట్ వీటిలో మనకి ఏ ఫీల్డ్స్ కావాలి, ఏంటివని ఎనేబుల్, డిజేబుల్ ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో దీని ప్రకారం మీరు కాన్ఫిగర్ చేసేసి, సో ఇక్కడ మన బిజినెస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ట్రై చేయండి. ఓకే. సో ప్రెజెంట్ దీంట్లో కామన్ ఫీల్డ్స్ ఏంటంటే జాబ్ టైటిల్, జాబ్ లెవెల్, పే గ్రేడ్. సో ఈ 3 కామన్ ఫీల్డ్స్ తీసుకుంటాం. ఓకే. సో దీంట్లో చేంజెస్ చేసి దీంట్లో పలానా మన జాబ్ కోడ్ సెలెక్ట్ చేయగానే ఇవి ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోయాయి. సో పొజిషన్‌లో ఉన్నటువంటి జాబ్ లెవెల్ అండ్ జాబ్ టైటిల్ ఈస్ టు బి ఈక్వల్ టు పొజిషన్‌లో ఉన్నటువంటి దీని ద్వారా జాబ్ కోడ్ ద్వారా రావాలి. సో జాబ్ కోడ్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి జాబ్ టైటిల్.
అదే విధంగా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కాపీ పేస్ట్. సో ఇంకో లైన్ రావడానికి దీన్ని యూజ్ చేస్తాం. తర్వాత ఏంటి జాబ్ లెవెల్. సో పొజిషన్లో ఉన్నటువంటి జాబ్ లెవెల్ సేమ్ పొజిషన్లో ఉన్నటువంటి జాబ్ కోడ్ ద్వారా జాబ్ లెవెల్ రావాలి. ఓకే. తర్వాత పే గ్రేడ్. సో మళ్ళీ ఇంకొక లైన్ రావాలంటే మళ్ళీ కాపీ పేస్ట్. పొజిషన్లో ఉన్నటువంటి పే గ్రేడ్. సో పొజిషన్లో ఉన్నటువంటి జాబ్ కోడ్ ద్వారా పే గ్రేడ్. ఓకే. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు చూసారు కదా. సో దీంట్లో కామన్ ఏదైతే ఉందో వాటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి ఈ సింబల్ హ్యాండ్ సింబల్ వచ్చేసి ఉంది కదా, ఈ మార్క్ రావడం జరుగుతుంది. అది ఏదైతే ఏదైనా సెలెక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఆ సింబల్ అనేది రావడం జరగట్లేదు. సో కామన్ గా ఉన్నప్పుడు చూడండి ఈ సింబల్ వస్తుంది, హ్యాండ్ సింబల్. ఓకే. సో నౌ సేవ్. సో బిజినెస్ రూల్ మనం రాయగానే ఇది ఓకే కదండి. సో బిజినెస్ రూల్ రాసిన తర్వాత మనం అది ప్లేస్ చేసే లొకేషన్ బట్టి ఉంటుంది. సో ఓకే. సో దాన్ని మనం ఎక్కడ ప్లేస్ చేసుకుంటాం. సో మనం ఏదైనా ఈ ఆబ్జెక్ట్ కాన్ఫిగర్ చేయాలన్నా మోడిఫై చేయాలన్నా మనం ఎక్కడ చేయగలమండి, కాన్ఫిగర్ ఆబ్జెక్ట్ డెఫినేషన్లోకి వెళ్ళి చేయగలం. సో టేక్ యాక్షన్, మేక్ కరెక్షన్. సో ఇక్కడ ఎటువంటి బిజినెస్ రూల్స్ ఆల్రెడీ కొన్ని ఉండటం జరిగింది. సో వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ద థింగ్స్. ఓకే. సీక్వెన్స్ క్రియేట్ చేసేవి ఇవన్నీ ఉండొచ్చు. సో సో ఇప్పుడు నాకు ఏంటంటే పొజిషన్లో జాబ్ కోడ్ సెలెక్ట్ చేయగానే నాకు డేటా రావాలి. అది ఎలా, ఇక్కడికి వెళ్ళేసి పొజిషన్ మేనేజ్ పొజిషన్లోకి వెళ్ళి పొజిషన్ క్రియేట్ చేశాను. దీంట్లోకి వెళ్ళేసి ఒక పొజిషన్ సెలెక్ట్ చేయగానే దాన్ని బేస్ చేసుకొని మనకి జాబ్ కోడ్ రావడం జరుగుతుంది. సో దీనికి ఫస్ట్ మనం ఒక పొజిషన్ అది క్రియేట్ చేద్దాం, జాబ్ కోడ్. ఓకే. సో రూల్ ఎక్కడ ప్లేస్ చేస్తామంటే మనం ఆ ఫీల్డ్ ద్వారా రావాలి కాబట్టి ఆ ఫీల్డ్ ఎక్కడుందో ఆ ఫీల్డ్ డీటెయిల్స్ లోకి వెళ్ళేసి అక్కడ మనం పేస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఫీల్డ్ ఏంటి, జాబ్ కోడ్. ఓకే. సో ఈ జాబ్ కోడ్ డీటెయిల్స్ లోకి వెళ్ళేసి ఆల్రెడీ కొన్ని బిజినెస్ రూల్స్ ఉన్నాయి, రిమూవ్ దోస్ థింగ్స్. మనం ఇప్పుడు రాసిన బిజినెస్ రూల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. జాబ్ క్లాసిఫికేషన్ టు ప్రొఫెషన్, అదే కదా, ఇది మన బిజినెస్ రూల్. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్. సో సేవ్ చేసిన దీంతో ఇందులో ఏం చేస్తాం అంటే మనం ఒక ఓన్ పొజిషన్ అది జాబ్ కోడ్ క్లాసిఫికేషన్ క్రియేట్ చేసుకుందాం. ఓకే. జాబ్ క్లాసిఫికేషన్స్ లో మన న్యూ పొజిషన్. సో ఏంటి, జాబ్ కోడ్ వచ్చే వరకు 20010. టైటిల్ ఐటీ మేనేజర్. సో ట్రాన్స్లేషన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
సో డిస్క్రిప్షన్ ఇస్ నాట్ ఎ మ్యాండేటరీ. పే గ్రేడ్, సో ఇది కూడా మనకు కావాలి కాబట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, హవర్లీ గ్రేడ్ ఒకటి. సో జాబ్ ఫంక్షన్, సో మన కామన్ ఫీల్డ్స్ ఏదైతే వాటిని కావాలో మనం సెలెక్ట్ చేసుకుందాం. సో జాబ్ లెవెల్ సెలెక్ట్ చేసుకుందాం. మేనేజర్. ఓకే, సో మనకి ఏమేమి ఫీల్డ్స్, ఈ జాబ్ కోడ్ ద్వారా జాబ్ టైటిల్, పే గ్రేడ్ అండ్ జాబ్ లెవెల్, ఈ మూడు రావాలి. సో ఈ మూడింటి డేటా మనం ఫిల్ చేసి పెట్టాం కదా. సో జాబ్ టైటిల్ ఫిల్ చేసాం, పే గ్రేడ్ ఫిల్ చేసాం, జాబ్ లెవెల్ ఫిల్ చేసాం. కోడ్ వచ్చే వరకు 20010. ఓకే, సేవ్. సో నా పొజిషన్లోకి వెళ్తున్నాను. మేనేజ్ పొజిషన్. సో క్రియేట్ న్యూ పొజిషన్ సెలెక్ట్ చేస్తున్నాం. సో డేటా ఇది ఫిల్ ఏమి లేదు. సో జాబ్ లెవెల్ ఫిల్ కాలా, పే గ్రేడ్ ఫిల్ కాలేదు, అలాగే జాబ్ టైటిల్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏడ జాబ్ కోడ్ సెలెక్ట్ చేస్తాను, 20010. ఇదే కదా మన కోడ్. దీన్ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా జాబ్ టైటిల్ ఐటీ మేనేజర్ వచ్చేసింది, పే గ్రేడ్ అవర్లీ గ్రేడ్ అని వచ్చేసింది, జాబ్ లెవెల్ మేనేజర్ అని వచ్చేసింది. సేమ్ ఇదే కదండి మనం అక్కడ క్రియేట్ చేసింది కూడా. సో కంపేర్. సో కోడ్ వచ్చే వరకు 20010 అదే సెలెక్ట్ చేస్తాను. జాబ్ టైటిల్ ఐటీ మేనేజర్, పే గ్రేడ్ అవర్లీ గ్రేడ్ 012. ఓకే, సో జాబ్ లెవెల్ మేనేజర్. ఈ డేటా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఒక రూల్ మనం. సో ఈ రూల్ మనం ఎక్కడ రాస్తాం, బేస్ సబ్జెక్ట్ తీసుకున్నాం, బేస్ సబ్జెక్ట్ పొజిషన్ తీసుకున్నాం. పొజిషన్స్ లో ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏదైతే కామన్ గా జాబ్ కోడ్ కి సంబంధించిన ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకున్నాము. అవి కూడా ఏంటి, వాటిలో ఉన్న డేటా వాల్యూస్ అండ్ వీటిలో ఉన్న డేటా వాల్యూస్ అనేది ఈక్వల్ గా ఉంటేనే మనకి అలా రావడం జరుగుతుంది. లేకపోతే ప్రాపర్ గా బిజినెస్ రూల్ అనేది వర్క్ కాకపోవచ్చు. సో ఓకే, సో వాటిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒకటి పిక్ లిస్ట్ వాల్యూ డేటా టైప్ పిక్ లిస్ట్ అయితే దీంట్లో కూడా సేమ్ అదే పిక్ లిస్ట్ వాల్యూ ఉండాలి. సో దీంట్లో జనరిక్ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఉంటే దీంట్లో సేమ్ జనరిక్ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఉండాలి. డ్రాప్ డౌన్ వాల్యూస్ దాంట్లోనూ దీంట్లోనూ సేమ్ ఈక్వల్ గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా కామన్ వాల్యూస్ ఉంటేనే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రిఫ్లెక్ట్ కావడం ఇవన్నీ జరుగుతుంటుంది. ఇది ఒకటి కండిషన్. ఓకే, సో దెన్ ఆఫ్టర్ పొజిషన్ టు జాబ్ ఇన్ఫర్మేషన్. సో మీరు కన్విన్స్ కావద్దు, జాబ్ కోడ్ జాబ్ క్లాసిఫికేషన్ అనేది ఎండిఎఫ్ ఆబ్జెక్ట్. సో ఏ పేరుతో పిలిచినా కానీ ఒకటే, అదే ఎండిఎఫ్ ఆబ్జెక్ట్. ఓకే, జాబ్ కోడ్ అన్నా జాబ్ క్లాసిఫికేషన్ అన్నా జాబ్ అన్నా ఒకటేనండి, పేరు కన్ఫ్యూజ్ కావద్దు. అది వచ్చేవరకు ఎండిఎఫ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు వచ్చేవరకు పొజిషన్ టు జాబ్ ఇన్ఫర్మేషన్. ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంప్లాయ్ యొక్క జాబ్ రిలేషన్షిప్ సంబంధించింది, జాబ్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది, హెచ్ఆర్ ఎలిమెంట్. ఓకేనా, జాబ్ కోడ్ కి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు చేసింది వేరు, ఇప్పటి నుంచి చేయబోయేది జాబ్ ఇన్ఫర్మేషన్ పొజిషన్ కి సంబంధించింది. ఓకే, ఏం చేస్తాం అంటే పొజిషన్ లో ఉన్న కామన్, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ, బిజినెస్ యూనిట్, డివిజన్, డిపార్ట్మెంట్. సో కామన్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం అప్డేట్ చేయగల డేటా, సో అదే డేటా జాబ్ ఇన్ఫర్మేషన్ లో కూడా అప్డేట్ అయిపోవాలి, రిఫ్లెక్ట్ అయిపోవాలి. సో దానికి మనం ఇప్పుడు ఒక బిజినెస్ రూల్ రాస్తున్నాం. సో మన సక్సెస్ లెటర్ సమ్ సినారియోస్ డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. వాటిని సెలెక్ట్ చేసుకుని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సేమ్ క్రియేట్ న్యూ, సేమ్ టూల్ అండి, కాన్ఫిగర్ బిజినెస్ రూల్. వాటిలోకి వెళ్ళేసి సో ఇందాకలాగా మనం బేసిక్ సెలెక్ట్ చేసుకోకుండా మనకి ఇక్కడ పొజిషన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఈ సమ్ సినారియోస్ ఆల్రెడీ సక్సెస్ ఫ్యాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా బేస్ సబ్జెక్ట్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది, మనం సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే పొజిషన్ టు జాబ్ ఇన్ఫర్మేషన్.
Okay. So this scenario, so synchronization position changes to incubate. You can use this scenario to synchronize changes of the position to incubates. You must first register the rule in position management settings. సో అదేంటి అని అంటే, సో మనం ఆ పొజిషన్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ లో ఏదైతే ఉన్నాయో వాటిని చేంజెస్ అని చేసుకుంటాం. బిజినెస్ రూల్స్ రాసిన తర్వాత వాటిని మనం ఎక్కడ ప్లేసెస్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. పొజిషన్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ లో కూడా ఆ రూల్ ని మనం ప్లేస్ చేస్తాము. ఓకే. సో synchronize the position to job information. The rule should also trigger if the position field is changes in the job information. జాబ్ ఇన్ఫర్మేషన్ అటువంటి పొజిషన్స్ ఏమైనా చేంజెస్ చేస్తే అప్పుడు రిఫ్లెక్ట్ అనేది ఇన్ఫర్మేషన్ జాబ్ ఇన్ఫర్మేషన్ లో కూడా చేంజెస్ జరుగుతూ ఉంటుంది. ఓకే. సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాము. వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూసారా మన బేస్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకో ఆప్షన్స్ రావట్లేదు. ఇందాక మనకి బేస్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అది అవసరం లేదు. సో ఇక్కడ రూల్ ఇస్తున్నాం. ఏంటి? పొజిషన్ టు జాబ్ ఇన్ఫో. ఓకే. సో ఇక్కడ చూసినట్టుంటే జాబ్ ఇన్ఫర్మేషన్ బేస్ ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. మనం ఏది సెలెక్ట్ చేయలేదు. జాబ్ ఇన్ఫర్మేషన్ కానీ పొజిషన్ కానీ ఏది జరగలేదు. సేమ్ థింగ్ ఇందాక మనం ఏదైతే పొజిషన్ లో ఉన్నటువంటి జాబ్ కోడ్ ద్వారా డేటా ఏదైతే రావాలో ఉందో అదే విధంగా జాబ్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి పొజిషన్ డేట్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకోండి, సెర్చ్ చేయండి. జాబ్ ఇన్ఫర్మేషన్ అటువంటి సో ఇక్కడ పొజిషన్ సెలెక్ట్ చేయగానే ఈ పొజిషన్ కోడ్ సెలెక్ట్ చేయగానే దీని ద్వారా పొజిషన్ లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఒక కంపెనీ బిజినెస్ యూనిట్ డివిజన్ డిపార్ట్మెంట్ కాస్ట్ సెంటర్ లొకేషన్ టైమ్ జోన్ సో వాటిలో ఉన్నటువంటి పే గ్రేడ్స్ ఏదైతే కామన్ ఫీల్డ్స్ ఉన్నాయో వాటిలో డేటా పొజిషన్ లో ఉన్నటువంటి డేటా జాబ్ ఇన్ఫర్మేషన్ లోకి రావాలి. సో ఇక్కడ నేను జాబ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేశాను. ఆ జాబ్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి పొజిషన్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ ఈ డేటా అంతా ఫిల్ అయిపోవాలి. సో దానికి మనం బిజినెస్ రూల్ రాస్తున్నాం. ఓకే. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మన వర్క్ బుక్ లోనే రిక్వైర్మెంట్ తీసుకుందాం. సో ఇవి positive job information. Position on one company, business unit, division, department, location, site, job function, job code, job title, standard hours, and employee class, regular, temporary, broadband, and various categories, and is people manager. ఈ ఫీల్డ్స్ ఒకవేళ అనేబుల్ చూస్తుంటే వీటిని మనం తీసుకుందాం. ఓకే. సో దీనికి మన కండిషన్ ఇఫ్ కండిషన్ ఏం తీసుకుంటే జాబ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి పొజిషన్ అనేది ఎంటీ కాకపోతే అనేది ఇఫ్ కండిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో జాబ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు పొజిషన్ ఈజ్ నాట్ ఈక్వల్ నల్ అంటే ఎంటీ కాకుండా అయితే దాని కండిషన్ సెట్ ఏం కావాలంటే మనకి సో జాబ్ ఇన్ఫర్మేషన్ అని డేటా కావాలి కదా ఆటోమేటిక్లీ కావటం. సో జాబ్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటి కంపెనీ ఈస్ టు బి ఈక్వల్ టు వాల్యూ ఏం ద్వారా రావాలి పొజిషన్ ద్వారా రావాలి. సో జాబ్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటి పొజిషన్
దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి దీంట్లో ఉన్నటువంటి కంపెనీ. సో జాబ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి కంపెనీ వాల్యూ జాబ్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి పొజిషన్ ద్వారా కంపెనీ వాల్యూ రావాలి. అదే విధంగా కాపీ అగైన్ పేస్ట్ బిజినెస్ యూనిట్ సేమ్ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి పొజిషన్ ద్వారా బిజినెస్ యూనిట్ అగైన్ కాపీ అండ్ పేస్ట్ division same thing position ఉన్నటువంటి division department సో దీంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పొజిషన్ ఉన్నటువంటి సో యాజ్ పర్ ప్రాక్టీస్ నేను ఈ 4 తీసుకున్నాను. సో మీరు మిగతా అన్ని ట్రై చేయండి వాటిని చూసి. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఒకసారి ఈ బిజినెస్ రూల్ చూసుకోండి. జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పొజిషన్ అనేది ఎంటీ కాకపోతే ఆ జాబ్ ఇన్ఫర్మేషన్ లో ఉంటే కంపెనీ బిజినెస్ యూనిట్ డివిజన్ డిపార్ట్మెంట్ వాల్యూస్ జాబ్ ఇన్ఫర్మేషన్ ద్వారా పొజిషన్ లో ఉన్నటువంటి కంపెనీ బిజినెస్ యూనిట్ డివిజన్ డిపార్ట్మెంట్ వాల్యూస్ రావాలి. ఓకే, ఇది మన రూల్. దీన్ని మనం ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేస్తామంటే రూల్ నెంబర్ 1 అది ప్లేస్ ఎక్కడ చేస్తామంటే పొజిషన్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్. ఈ పొజిషన్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ లో అండర్ సింక్రనైజేషన్ వీటి కింద మనకి ఇక్కడ రూల్ ఫర్ సింక్రనైజ్ పొజిషన్ టు జాబ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఇక్కడ మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. పొజిషన్ అండర్ స్కోర్ జాబ్ ఇన్ఫో టు జాబ్ ఇన్ఫో, ఇది మన బిజినెస్. ఓకే, సేవ్. సో ఇక్కడ ప్లేస్ చేసాము, యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఇంకో చోట కూడా ప్లేస్ చేయాలి. ఎక్కడ మేనేజ్ బిజినెస్ కాన్ఫిగరేషన్. మేనేజ్ బిజినెస్ కాన్ఫిగరేషన్. సో మేనేజ్ బిజినెస్ కాన్ఫిగరేషన్ లో జాబ్ ఇన్ఫర్మేషన్ హెచ్ఆర్ ఎలిమెంట్స్ దీంట్లో పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ డీటెయిల్స్ లో ఆ ఫీల్డ్ లో ట్రిగర్ రూల్స్ ఇక్కడ మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఉన్న ట్రిగర్ రూల్స్ అన్ని తీసేయండి లేదా నువ్వు పెట్టేయండి. సో ఆల్రెడీ కొన్ని రూల్స్ ఉంటే మన సేమ్ అదే రూల్స్ రాసినప్పుడు ఏది సిస్టమ్ తీసుకోవాలో తెలియక సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఏ రూల్ ట్రిగర్ కాదు. సో అన్ని నువ్వు పెట్టేసాను. సో ఇప్పుడు నేను రాసిన జాబ్ ఇన్ఫర్మేషన్ లో ఆన్ చేంజ్. ఓకే, సో మన రూల్ ఏంటి, జే అండర్ స్కోర్ టు సారీ టీ అండర్ స్కోర్ టు అండర్ స్కోర్ జాబ్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఎస్, మిగతా రూల్స్ అన్ని ఏమీ లేవు. ఓకే, ఇది ఒకటి మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. పొజిషన్ ఫీల్డ్ లో డీటెయిల్స్ లోకి వెళ్ళేసి ట్రిగర్ రూల్స్ దగ్గర మనం ప్లేస్ చేస్తాం. సేవ్.
సో 2 చోట్ల మనం ప్లేస్ చేయడం జరిగింది. ఒకటి పొజిషన్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్‌లో అండర్ సింక్రనైజేషన్ కింద. తర్వాత ఇంకోటి వచ్చే వరకు మేనేజ్ బిజినెస్ కాన్ఫిగరేషన్‌లో జాబ్ ఇన్ఫర్మేషన్ హెచ్ఆర్ ఎలిమెంట్స్ దగ్గర పొజిషన్ ఫీల్డ్‌లో ప్లేస్ చేయడం జరిగింది. ఈ 2 ప్లేసెస్‌లో మనం ప్లేస్ చేయాలి. ప్రాపర్‌గా ఎక్కడ ప్లేస్ సెట్టింగ్ చేయకపోయినా మనం చేసిన బిజినెస్ రూల్ అనేది నాట్ వర్కింగ్ ప్రాపర్‌లీ. సో తర్వాత ఆహ్, మనం మన ఓన్‌గా ఒకటి పొజిషన్ క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో ఈరోజు పొజిషన్ ఇది ఇచ్చేసాం. సో డేట్ వచ్చే వరకు ఇది. చేంజ్ రీజన్ వచ్చే వరకు న్యూ. సో ఇక్కడ కోడ్ మనం అయన్నీ బిజినెస్ రూల్స్ తీసేసాం కాబట్టి సో వీ హావ్ టు గివ్ ద అవుట్‌పుట్. ఫస్ట్ ఏం చేస్తామంటే మేక్ కరెక్షన్స్ రిలీజ్ మేక్ కరెక్షన్స్. ఆ ఫీల్డ్ అనేది రీడ్ మోడ్‌లో ఉంది కాబట్టి మనం ఎడిట్ మోడ్‌లో పెట్టుకుందాం. ఎందుకంటే బిజినెస్ రూల్స్ అన్ని తీసేసాను. నేను ఒక పొజిషన్ ఐడీ ఇవ్వాలని అలా చేస్తున్నానండి. సో రిఫ్రెష్ ది పేజ్ అగైన్. సో క్రియేట్ పొజిషన్. సో డ్రాప్ డౌన్‌లో న్యూ పొజిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ పొజిషన్ కోడ్ వచ్చే వరకు 20010 వేస్తున్నాను. లేదా 300011 ఇస్తున్నాను. ఓకే. కోడ్ వాల్యూలు. సో స్టేటస్ కంపెనీ. సో మన కామన్ వాల్యూస్ ఏవన్నా వాటిని మనం సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. సో ఎస్గ్రిడ్ పవర్ ఒక కంపెనీ తీసుకుందాం. లేదా బెస్ట్ రన్ 1010 అది తీసుకుందాం. బెస్ట్ రన్ డిఈ 1010. సో కంపెనీ వీటికి అసోసియేషన్స్ సరిగ్గా లేకపోవచ్చు. అయితే నేను గూగుల్ తీసుకున్నాను. గూగుల్ 100. ఓకే. దానికి ఐటీ. సో డెవలప్మెంట్. లేదా డెవలప్మెంట్ దానికి సో సో ఓకే. మేబీ అసోసియేషన్ ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు. సో మనం ఈ 4టికి బిజినెస్ రూల్ రాసాం. ఇక్కడ డేట్ అనేది సో కంపెనీ బిజినెస్ యూనిట్ డివిజన్‌కే ఇస్తున్నాను. ఓకే. సో రిమైనింగ్ స్టార్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఫిల్ చేద్దాం ఇక్కడ. టైటిల్. సమ్ డేటా ఫిల్ చేయాలి. స్టార్ సింబల్స్ ఏమున్నాయి. సో ఇక్కడ జాబ్ కోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇందాక మనం క్రియేట్ చేసిన 2001. ఓకే. సేవ్. సో ఈరోజు డేట్‌తో ఒక పొజిషన్ క్రియేట్ చేస్తాను. 300001. సో నేను ఏమేమి డేటా ఇచ్చానంటే కంపెనీ ఇచ్చాను, బిజినెస్ యూనిట్, డివిజన్ ఇచ్చాను. సో డిపార్ట్మెంట్ నేను ఇవ్వాల. సో ఇవ్వలేదు కాబట్టి అది ఎంప్టీ వస్తుంది. ఈ పొజిషన్‌ని నేను జాబ్ ఇన్ఫర్మేషన్‌లో తీసుకురావడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ ఒక ఎంప్లాయ్. ఇందాక మనం తీసుకున్నట్టయితే ఓకే. సో ఇదే అతను. సో దీన్ని ఏదైనా రిఫ్రెష్ చేద్దాం. సో ఇతని యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్. సో ఇలాగెళ్ళని చేంజ్ చేయొచ్చు. లేదా యాక్షన్స్‌లోకెళ్ళైనా చేంజ్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ ఇది బెటర్ వే కాదు. కాకపోతే రిఫ్లెక్ట్ అయితుందో లేదో చూపియటం కోసం అనేది నేను ఇలా చూపిస్తున్నాను. పలానా పొజిషన్ 31 నుంచి. ఈవెంట్ రీజన్. ఈవెంట్. ట్రాన్స్‌ఫర్.
ఏదో ఒక రీజన్. సో ఇక్కడ పొజిషన్ ఉంది. ఆల్రెడీ అతనికి ఒక పొజిషన్ ఉంది. ఆ పొజిషన్ ఐడి వచ్చే వరకు 50074039 దానికి నేను పొజిషన్ చేంజ్ చేస్తున్నాను. 300001 అదేనా 300000. సో అక్కడ నేను అలా ట్రై చేస్తుంటే రావట్లేదు. రీజన్ ఏంటంటే వేకెంట్ అని ఉంది కదా! ఈ వేకెంట్ అనేది టు బి హై టు బి హైర్ అనేది ఎస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మన లేబుల్ నేమ్‌లో వేకెంట్ అని పెట్టారు. సో ఇది నో ఉంటే ఈ పొజిషన్‌లోకి మనం హైర్ చేయలేము. ఎస్ ఉంటేనే హైర్ చేయగలం. సో దీన్ని ఎస్ పెట్టనీకి మనం ఏం చేయాలంటే సో మేక్ కరెక్షన్స్‌లోకెళ్ళేసి వేకెంట్ ఎస్ పెట్టామంటే ఇట్ విల్ బి హైర్ కింద లెక్క. ఓకే. సో ఎస్ ఉంది. Again refresh once. సో యాక్షన్స్‌లోకి వెళ్దాం. యాక్షన్స్‌లోకి వెళ్ళి జాబ్ చేంజ్ జాబ్ అని కంపోజిషన్ ఇన్ఫర్మేషన్. సో హెచ్ఆర్ యాక్షన్స్ అని ఇలాగే చేస్తుంటారు. సో దీంట్లో మన జాబ్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. సెలెక్ట్ ఎనీ డేట్. ఫలానా డేట్ నుంచి అతని యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలనుకున్నాం. సో అలా వెళ్ళినా మనం ఈవెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సింది. సో నేను ట్రాన్స్ఫర్ నుంచి సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఈవెంట్ రీజన్ అడుగుద్ది. సో ఏదో ఒక ఈవెంట్ రీజన్ తీసుకున్నాను. సో ఏదైనా పొజిషన్ వచ్చే వరకు 50074039 ఉంది. దాన్ని నేను ఇప్పుడు 300001 ఇక్కడ రాకపోవడానికి గల రీజన్ ఏంటంటే వీ హావ్ సమ్ డేట్ ఇష్యూ. పొజిషన్ ఏంటి, డేట్ ఇష్యూస్ సంథింగ్ ఉన్నాయి కదా! సో మనం క్రియేట్ చేసింది ఈ రోజు డేట్. లేదా ఒక యాడ్ న్యూ ఎంప్లాయ్‌కి వెళ్దాం. న్యూ ఎంప్లాయ్‌ని హైర్ చేద్దాం. ఓకే. సో ప్రతి ఒక్కరికి మాన్యువల్‌గా ఎంప్లాయ్‌ని హైర్ చేయడం తెలుసు కదా! మనం తీసుకునే కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఏ ఈవెంట్ రీజన్ ద్వారా ఎంప్లాయ్‌ని హైర్ చేస్తున్నాం అనేది ఇవ్వండి. సో ఏదో బెస్ట్. సో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే వాటిని మనం ఫిల్ చేసేద్దాం. So continue. Username, okay. Start service ఏదో ఒక డేటా
ఫిల్ చేయండి. సో ఈమెయిల్స్ వీటికి అడ్రస్ కూడా ఫిల్ చేయాలి. సో కంటిన్యూ. మనకు కావాల్సింది జాబ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో జాబ్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడ జాబ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడ మనం క్రియేట్ చేసిన పొజిషన్ ఏదైతే ఉందో సో 3001. సో క్లిక్ చేయగానే మనకి ఇది వచ్చేసింది. అంటే ఆల్రెడీ మన గూగుల్ అనే దానికి ఒక పొజిషన్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఎన్ని పొజిషన్స్ అయితే క్రియేట్ చేస్తే అన్ని పొజిషన్స్ ఇక్కడ డ్రాప్ డౌన్ రావడం జరుగుతుంది. ఇందాక ఎందుకు రాలేదని అంటే రీజన్ ఒకటి. సో అతను ఆల్రెడీ హైర్ అయిన కంపెనీ బెస్ట్ రన్ నెదర్లాండ్. సో ఈ నెదర్లాండ్కి ఆల్రెడీ ఇది లేదు, దానివల్ల సో పొజిషన్ లేదు కాబట్టి ఈరోజు. సో ఇక్కడ చూసారా పొజిషన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కింద డ్రాప్ డౌన్ లో రావడం జరుగుతుంది. సో ఆ కంపెనీకి ఒక పొజిషన్ క్రియేట్ చేయడం జరిగింది. సో 300001 ఇది. దీన్ని క్లిక్ చేయగానే కంపెనీ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. బిజినెస్ యూనిట్ డివిజన్, ఈ బిజినెస్ యూనిట్ డివిజన్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోవడం జరుగుతుంది. సో కంపెనీ, సో బిజినెస్ యూనిట్ డివిజన్ నేను పొజిషన్ ఇచ్చాను, ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. అదే విధంగా మనం ఏదైతే మ్యాప్ చేస్తామో వాటి రిలేటెడ్ థింగ్స్ ఏదైతే పే గ్రేడ్ కానీ, జాబ్ టైటిల్ కానీ, జాబ్ క్లాసిఫికేషన్స్ కానీ, సో రెగ్యులర్ కానీ ఇవన్నీ మన బిజినెస్ లో మ్యాప్ చేస్తుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయాయి. సో ఈ విధంగా ఒక పొజిషన్ యూజ్ చేసుకుని జాబ్ ఇన్ఫర్మేషన్ లో మనం ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడే చూద్దాం. సో ఈ ఎంప్లాయ్కి సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ లేదనుకుంటా. ఒకసారి గూగుల్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ డేటా కూడా రావడం జరుగుతుంది. సో డేటా ఇష్యూ ఉంది, ఎడిట్ చేస్తుంటే అట్లా. ఓకే, సో ఈ విధంగా జాబ్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి పొజిషన్ ఇవ్వడం ద్వారా మనకి కావాల్సిన డేటా అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోవడం జరుగుతుంది. దీని ద్వారా మన ఎంప్లాయ్ని కూడా హైర్ చేస్తాం. సో చేంజెస్ చేసేటప్పుడు కూడా ఇలా కూడా చేంజెస్ చేయొచ్చు. ఓకే, ఇది పొజిషన్ టు జాబ్ ఇన్ఫర్మేషన్ ఒక రూల్. తర్వాత ఇంకేంటి అంటే జాబ్ ఇన్ఫర్మేషన్ టు పొజిషన్. సో దీనికి ఇది ప్రొపగేషన్ రూల్. సో దీనికి మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు సేమ్ గో టు ద కన్ఫిగర్ బిజినెస్ టూల్ అండ్ సెలెక్ట్ ద బేసిక్ సినారియో. ఏంటి అని అంటే పొజిషన్ మేనేజ్మెంట్ కింద మన బేసిక్ సినారియో ఏదైతే ఉందో సింక్రొనైజ్ ఇంక్రిమెంట్ చేంజెస్ టు పొజిషన్. You can use this scenario to synchronize the changes in the increment job information to the assigned position. So, job information అన్నటువంటి ఏదైతే మనం సెలెక్ట్ చేసిన పొజిషన్ ఉందో ఆ పొజిషన్ లో ఉన్నటువంటి సో జాబ్ ఇన్ఫర్మేషన్ ఏ చేంజెస్ జరిగితే ఆ చేంజెస్ అన్ని ఆ పొజిషన్ లో సెలెక్ట్ అయిపోయి అప్డేట్ అయిపోయి ఉండాలి. అదే ఇంక్రిమెంట్ అంటే ఏం లేదండి, ఇంక్రిమెంట్ నథింగ్ బట్ అసైన్డ్ ఎంప్లాయ్. ఒక పొజిషన్ కి ఎంప్లాయ్ అసైన్ చేస్తాం అంతే, అతను ఇంక్రిమెంట్ అవుతాడు. ఆ పొజిషన్ కి ఇంక్రిమెంట్ అంటే ఆ ఎంప్లాయ్ అంతే. సో మనం దీన్ని సెలెక్ట్ చేస్తున్నాం, సింక్రనైజ్ ఇంక్రిమెంట్ చేంజెస్. ఓకే, అంటే ఈ రూల్ ఏంటంటే మనం పలానా ద్వారా పలానా డేట్, సో టుడే ఇస్ ద 28th 2023 జాబ్ ఇన్ఫర్మేషన్ లో ఏమైనా చేంజెస్ చేశాను. సో సేమ్ అదే థింగ్ 28th 3rd 2023 సో దీంట్లో ఒక రికార్డు క్రియేట్ అయిపోతే చేంజెస్ జరుగుతాయి. సో దీంట్లో డైరెక్ట్ గా మనం చేంజెస్ చేయము, ఒక రికార్డ్ క్రియేట్ చేయము. కానీ ఇక్కడ చేంజెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ చేంజెస్ అయిపోవాలి పొజిషన్ లో. ఓకే, దానికి మనం ఇప్పుడు బిజినెస్ రూట్ వస్తున్నాం.
సో సెలెక్ట్ చేసుకున్నాం స్టాండర్డ్ సినారియో. సో రూల్ ఇస్తున్నాం జాబ్ అండర్ స్కోర్ టు పొజిషన్ జనరల్ స్కోర్ టు పొజిషన్. ఓకే, కంటిన్యూ. సో చూసుకున్నారు బేస్ సబ్జెక్ట్ ఆటోమేటిక్ గా పొజిషన్ జాబ్ ఇన్ఫర్మేషన్ రెండు తీసుకోవడం జరుగుతుంది. సో మన ఇక్కడ కండిషన్ ఏంటి, ఆల్వేస్ ట్రూ, ఏం జరిగినా ఇక్కడ అనేది ఇంక్రిమెంట్ కావాలి. సో దెన్ కండిషన్ సెట్, మనకి ఎక్కడ రావాలి డేటా అనేది పొజిషన్స్ లో రావాలి. సో పొజిషన్, ఈ పొజిషన్ లో ఉన్నటువంటి కంపెనీ టు బి ఈక్వల్ టు వాల్యూ దేంట్లో జాబ్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి పొజిషన్ లోని కంపెనీ. ఓకే, అలాగే అగైన్ పొజిషన్ లో ఉన్నటువంటి బిజినెస్ యూనిట్. సో జాబ్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి బిజినెస్ యూనిట్. అగైన్ పొజిషన్ లో ఉన్నటువంటి డివిజన్, జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి డివిజన్. సో ఈ మూవ్ ఫీల్డ్స్ తీసుకుంటున్నాను. సో జాబ్ ఇన్ఫర్మేషన్ లో ఏమైనా మనం ఎడిట్ చేసామంటే ఈ కంపెనీ బిజినెస్ డివిజన్ ఆటోమేటిక్ పొజిషన్ లో కూడా అప్డేట్ అయిపోయి ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మందే తీసుకుందాం, ఒక ఎంప్లాయీ అసైన్ చేద్దాం. సో అతని డీటెయిల్స్ తీసుకుందాం. ఓకే, దీన్ని సేవ్ చేద్దాం ఫస్ట్. ఓకే, అట్లా హైర్ అయ్యారు కదా. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేద్దాం. అట్లా 3010 ఇచ్చేసాం. సో ఐటీ డెవలప్ సాఫ్ట్వేర్. ఓకే, సేవ్ ఇచ్చేస్తాం. ఇవన్నీ ఫిల్ చేద్దాం. సో ప్లీజ్ మెయింటైన్ ద హోమ్ అడ్రస్ ఉంటుంది. ఓకే, సో దీనికి ఒక బిజినెస్ రూట్ వస్తుంది, హోమ్ అడ్రస్ మెయింటైన్ చేయండి. సో ఒక ఎంప్లాయీని హైర్ చేశాను. ఎంప్లాయీ వచ్చే వరకు టెస్ట్ 123 ఓకే, సో ఏ ఎంప్లాయీ ఇతని యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం.
సో జాబ్ ఇన్ఫర్మేషన్ లో వచ్చేటప్పుడు సో టుడే డేట్ 20. సో దీంట్లో వచ్చే వరకు పొజిషన్ వచ్చే వరకు 300001 అన్నారు. సో దీంట్లో వచ్చే వరకు కంపెనీ, బిజినెస్ యూనిట్, డివిజన్ ఈ 3 మనం ఫిల్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి సేమ్ ఇది ఒకసారి చూసుకుందాం. మన పొజిషన్ కూడా పక్కన పెట్టుకుందాం. సో వీటిలో కంపెనీ కానీ బిజినెస్ డివిజన్ ఏదైనా చేంజెస్ చేస్తే వీటిల్లో కూడా నాకు ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అయిపోవాలి. దీనికి ముందర మనం ఏం చేస్తాం, బిజినెస్ రూల్ రాసాము కానీ దాన్ని ప్లేస్ చేయలేదు. సో దాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తామంటే మనం ఒకటి మార్గం. సో పొజిషన్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి అండర్ పొజిషన్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ కింద సింక్రనైజ్ కింద సో రూల్ ఫర్ సింక్రనైజింగ్ జాబ్ ఇన్ఫర్మేషన్ టు పొజిషన్ అనే ఒక్క చోట మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మన రూల్ ఏంటి, జాబ్ అండర్ స్కోర్ టు పొజిషన్ ఇది. సో ఇక్కడ ఒక చోట మొత్తం మనం ప్లేస్ చేస్తాము. సో పొజిషన్ టు జాబ్ ఇన్ఫర్మేషన్ చేసేటప్పుడు 2 ప్లేసెస్ లో మనం ప్లేస్ చేయడం జరిగింది. ఎక్కడ, సో పొజిషన్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ లోకి వచ్చేసి సేమ్ ఇది సింక్రనైజ్ పొజిషన్ టు జాబ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్లేస్ చేసాము. అదేవిధంగా మేనేజ్ బిజినెస్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళేసి పొజిషన్ ఫీల్డ్ దగ్గర ప్లేస్ చేయడం జరిగింది. కానీ పొజిషన్ టు జాబ్ ఇన్ఫర్మేషన్ పొజిషన్స్ వచ్చే వరకు జస్ట్ పొజిషన్ అది మేనేజ్మెంట్ లోనే ఓన్లీ ఎక్కడ మాత్రం మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని సేవ్ చేసుకున్నాం. వన్ సేవ్. సో మనం ఏమైనా చేంజెస్ చేసిన ప్రతిసారి ఆ పేజ్ లో రిఫ్లెక్ట్ కావాలంటే రిఫ్రెష్ చేసుకోవాలండి. రిఫ్రెష్. సో ఈ పొజిషన్ కూడా ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకోండి, కంపెనీ గూగుల్, సో బిజినెస్ యూనిట్ ఐటీ, డివిజన్ డి సాఫ్ట్వేర్ ఇది ఉంది. సో నేను ఇప్పుడు చేంజెస్ చేస్తాను. సో ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అంటే జాబ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళేసి సో పెన్సిల్స్ క్లిక్ చేస్తున్నాను. సో డేట్ వచ్చే వరకు టుడే డేట్ 28 ఇస్తున్నాను. మనకి ఈ పొజిషన్ ఏ డేట్ క్రియేట్ అయింది చూసుకుందాం. సో 27th క్రియేట్ అయింది. 28th వన్ మోర్ రికార్డ్ అనేది రావాలి. ఓకే, సో 28th. సో దీంట్లో బిజినెస్ యూనిట్, సో కంపెనీ అలాగే ఉంచుతున్నాను. సో బిజినెస్ యూనిట్ అని చేంజ్ చేస్తున్నాను. సో దేర్ ఇస్ సమ్ ఫీల్డ్ క్రైటీరియా ఇష్యూ ఉండొచ్చు. సో దానివల్ల మనకి డ్రాప్ డౌన్ ఆప్షన్స్ రాకపోవచ్చు. ఫీల్డ్ క్రైటీరియా ఇష్యూ ఉంది బాగా. సో అది వర్కౌట్ అయితే మనం ఇక్కడ ఏదైతే చేంజెస్ చేస్తామో సేమ్ అదే చేంజెస్, సేమ్ ప్రాసెస్ అంటే ఏం లేదు, A to Z సేమ్ ప్రాసెస్. సో ఇలా డ్రాప్ డౌన్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సేమ్ మన పొజిషన్స్ లో ఏ విధంగా అయితే డ్రాప్ డౌన్ ఆప్షన్స్ వస్తున్నాయో సో ఐటీని కాస్త నాన్ ఐటీ అని చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఏదైతే డ్రాప్ డౌన్ ఆప్షన్ రావడం జరుగుతుందో సేమ్ దీంట్లో కూడా మనం రావడం జరుగుతుంది. వీటిలో ఇప్పుడు ఏంటంటే ప్రాసెసెస్ అన్ని ఓకే చేశారు, కానీ ఫీల్డ్ క్రైటీరియా పొజిషన్స్ లో ఏ విధంగా చేశారో అదే విధంగా జాబ్ ఇన్ఫర్మేషన్ లో చేయకపోవచ్చు. సో దానివల్ల మనకి ఇక్కడ డేటా అనేది లోడ్ కావడం ప్రాబ్లం అవుతుంది. ఓకే, సేమ్ థింగ్.
సో ఫీల్డ్ క్రైటీరియా ప్రాపర్ గా వర్క్ అవుతుంది అంటే మనకి ఇది డ్రాప్ డౌన్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. వీటిని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయగానే సేమ్ అదే డేట్ తో మనకి ఇక్కడ ఇంకో రికార్డ్ సెలెక్ట్ అయిపోయి ఏది చేంజెస్ చేస్తుందో ఆ చేంజెస్ ఏవైతే చేంజెస్ అయ్యాయో అవన్నీ రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. ఓకే, సో ఇదండి జాబ్ ఇన్ఫర్మేషన్ టు పొజిషన్ బిజినెస్. సో ఈ 3 ప్రాపగేషన్ రూల్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత రేపు వచ్చే వరకు సో ఇన్స్టలేషన్ రూల్ అండ్ అప్డేట్ రూల్ అని అండ్ కాపీ పొజిషన్ రూల్, ఈ 3 పొజిషన్ రూల్స్ కవర్ చేద్దాం. అలాగే పొజిషన్ సంబంధించిన ఏమైనటువంటి టాపిక్స్ ఉంటే వాటిని రేపటితో క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే టుమారో ఈ పొజిషన్స్ అనేది సంబంధించిన ఏదైతే ఉందో పొజిషన్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ అండ్ పొజిషన్ రిలేటెడ్ థింగ్స్, ఒక ఎంప్లాయీ పొజిషన్ కి హైడ్ చేయటం కానీ అలాగే రిమూవ్ చేయటం కానీ ఈ థింగ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఎంప్లాయీకి ఎక్కడ మన పొజిషన్ హైడ్ చేస్తాం, యాడ్ న్యూ ఎంప్లాయీకి వెళ్ళేసి పొజిషన్ ఇస్తాం. సో ఆ పొజిషన్ కి ఎంప్లాయీని హైడ్ చేసినట్టే కదా. అదే విధంగా ఎంప్లాయీకి ఆ పొజిషన్ నుంచి ఎంప్లాయీని ఎలా రిమూవ్ చేయటం, మళ్ళీ అదే పొజిషన్ కి ఇంకొక ఎంప్లాయీని ఎలా యాడ్ చేయటం, ఈ థింగ్స్ అని మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ 3 ప్రాపగేషన్ రూల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో today's section is closing. So tomorrow same time we will be connect. Okay. Okay, sir. Thanks to you. Thank you, sir. Thank you, sir.